వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్దలు ఒక మాట చెప్తారండి, ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతితో కలిసి జీవించాలి, లేదంటే ప్రకృతి చూపించే ప్రళయానికి మానవాళి మిగలదు అని చెప్పని. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, లైక్ సునామీ అనేది, రైట్? ఇలాగా పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశం ప్రస్తుతం ఆకస్మిక మెరుపు వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్, దీంతో అతలాకుతలం అయిపోతుంది. ఒకసారి విజువల్స్ చూడండి. చూసారుగా ఎంతటి బీభత్సంగా ఉంది అనేది. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగా అందులో గల్లంతయ్యారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. దాదాపు 8 మంది మృతి చెందారు అండ్ ఓవరాల్గా 1000 మంది దాకా గల్లంతయ్యారు అనేటువంటిది as per the sources తెలుస్తున్నటువంటిది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా భోటే కోసి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీనివల్ల రుసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా నేపాల్ సరిహద్దులో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైంది. నేపాల్ సైన్యం, పోలీసులు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నో కమ్యూనికేషన్. సో ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ అప్డేట్స్. 100 మంది భారతీయులు కూడా 101 మంది భారతీయులు సహా 1000 మంది టూరిస్టులు ఇప్పటిదాకా గల్లంతయ్యారు. అలాగే 28 మంది అధికారులు కూడా కనిపించకుండా పోయారు. అండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో యాజ్ పర్ ద నేపాల్ టూరిజం బోర్డ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు, మొత్తం 384 మంది గల్లంతో, వీటిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నారు. అలాగే రసువా జిల్లాలో 26 నుంచి 28 మంది పోలీస్ సిబ్బంది కూడా గల్లంతయ్యారు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం. సాయుధ పోలీసు దళానికి చెందిన 7 సిబ్బంది కూడా గల్లంతయ్యారు. నష్టం వివరాలని ఇంకా సేకరించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది అనేది తెలుస్తున్నటువంటి ప్రకటన సారాంశం. ప్రస్తుతం అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్, ముఖ్యంగా ఆ పర్వతవాలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయింది. అండ్ మేబీ మనం ఉత్తరాఖండ్లో కూడా ఈ రకమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్ మనం చూసి ఉండం ఖచ్చితంగా. అంత దారుణంగా ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చాలా ఆతృతతోటి బయలుదేరినటువంటి వాళ్ళు కూడా అందులో చిక్కుకుపోయారు. చూసినటువంటి వీడియోలో ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో వీడియోలు. నేపాల్లో చాలా భీతావహంగా ఉంది సిచ్యువేషన్. భారత ప్రభుత్వం దీని మీద ఇంకా స్పందించాలి, అలాగే సాయం కూడా ప్రకటించాలి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. ఇంకా ప్రకటన అనేది రావాలి. అండ్ ఇది దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్. చూద్దాం ముందు ఇంకా ఎలా ఉంటుంది అప్డేట్స్ అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.